హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో డిజైన్స్. ఇదైతే ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ స్లీవ్స్ డిజైన్ కదా. ఈ డిజైన్ని మీరు దేనికైనా పేరప్ చేసుకోవచ్చు. కట్ స్టాప్స్కి, లాంగ్ ఫ్రాక్స్కి దేనికైనా సెట్ అయిపోద్ది. చూడండి ఎంత ట్రెండీ లుక్ వచ్చిందో. సింపుల్ అండ్ ఈజీ వేలో ఎట్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే నార్మల్గా హ్యాండ్ ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా పేపర్ పైన కట్ చేసేసుకోండి. ఈ స్లీవ్స్ డిజైన్కి మనకు మెయిన్గా కావాల్సింది ఎలాస్టిక్. ఈ ఎలాస్టిక్ మనకు 10 రూపీస్కి పర్ మీటర్ దొరుకుతుంది, బయట తెచ్చుకోండి. ఇది మీ హ్యాండ్ కన్నా తక్కువ లెంత్ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీ హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ ఉందనుకోండి, ఇది 8.5 ఇంచ్ అట్లా తీసుకోండి. అయితే మనకు సెట్ అయిపోద్ది. నేను ఇక్కడ 8.5 తీసుకున్నా. ఇక్కడ మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రిల్స్ ఎక్కువ రావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి, లేదు నార్మల్గా రావాలనుకుంటే తక్కువ తీసుకోండి. మీ క్లాత్ని బట్టి మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక సైడ్కి కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేయండి. అండ్ మన ఛానల్లో ఇలాంటి న్యూ మోడల్స్, హ్యాండ్స్ డిజైన్స్, బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చాలా ఉంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇట్లా నీట్గా ఒక సైడ్కి మొత్తం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, బిగినర్స్ అయినా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ని దీనికి జాయింట్ చేసుకోవాలి. ఇట్లా జాయింట్ చేస్తే మనకి ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు రాంగ్ సైడ్ వైపున ఎలాస్టిక్ని పెట్టేసుకొని ఫస్ట్ ఇట్లా రబ్ చేసుకోండి. ఇట్లా రబ్ చేసుకుంటే మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ తర్వాత మనం స్టిచ్ చేసుకోవడమే. ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ కొంచెం లాగుతూ స్టిచ్ చేయండి. ఇది ఎలాస్టిక్ కాబట్టి ఫూట్ అయితే అంత తొందరగా మూవ్ కాదు, కొంచెం స్లోగా అవుతుంది. కాబట్టి మనం హ్యాండ్తోని బ్యాక్ సైడ్ ఇట్లా లాగాలి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకు క్లాత్ ఎంత విడుతుందో అంత విడుతూ ఎలాస్టిక్ వచ్చేటట్టు లాగుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు సేమ్ అట్లనే స్టిచ్ చేసుకోండి. మీకు ఎలాస్టిక్ ఎంత అయితే ఉందో అంత మొత్తం ఇట్లా లాగేసి స్టిచ్ చేసుకోండి. మీకు ఫ్రిల్స్ అనేవి బాగా వస్తాయి. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా రెడీ చేసుకోండి. ఈ హ్యాండ్ని మనం 2 రకాలుగా అటాచ్ చేసుకోవచ్చు. నేను ఆ 2 రకాలుగా ఎట్లా అటాచ్ చేసుకోవాలో కూడా చూపిస్తా. ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకొని మనం హ్యాండ్ని అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవడం ఒక రకం. అండ్ ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకోకుండా కూడా హ్యాండ్ని ఆల్రెడీ అటాచ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ వేస్తాం కదా, అప్పుడు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మీకు చూపించడానికి ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకుంటున్నా సైడ్స్కి. ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు మనం పాదం మూవ్ అవుతున్నప్పుడు మనం హ్యాండ్తోని కొంచెం క్లాత్ అనేది పాదంలోకి జరుపుకోవాలి, వీడియోలో చూపించినట్టు. ఇట్లా పెట్టుకుంటే మనకు ఫ్రిల్స్ అనేవి సింపుల్గా అండ్ క్యూట్గా వస్తాయి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా పెట్టేసుకోవడమే. ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చు, బిగినర్స్ అయినా ఎవరైనా కూడా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ స్లీవ్స్లో నాకు ఇది సెకండ్ డ్రెస్. ఆల్రెడీ ఈ మోడల్ నేను హ్యాండ్స్తోని డ్రెస్ అయితే డిజైన్ చేసుకున్నా ఫస్టే, నాకు అది బాగా అనిపించింది. ఈసారి మీకు చూపించడానికి మళ్ళీ ట్రై చేస్తున్నా. ఇట్లా నీట్గా 2 సైడ్స్కి ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఫస్టే హ్యాండ్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, పేపర్ కట్, దాన్ని ఇట్లా పైన పెట్టేసుకొని నీట్గా కట్ అనేది చేసుకోండి. ఇట్లా కట్ చేసుకోకపోయినా పర్వాలేదు, కరెక్ట్గానే వస్తుంది. నేను ఇక్కడ ఒక్క హ్యాండ్కి మాత్రమే కట్ చేసుకుంటున్నా. ఇంకొక హ్యాండ్ని నార్మల్గానే అటాచ్ చేసుకొని సైడ్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రిల్స్ అనేవి ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తా. ఇప్పుడు ఈ హ్యాండ్ లుక్ అయితే ఇట్లా ఉంది కదా, దీన్ని ఇప్పుడు టాప్కి అయితే అటాచ్ చేసుకుందాం. మనం నార్మల్గా హ్యాండ్స్ని ఎట్లయితే అటాచ్ చేసుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఎలాస్టిక్ని మిడిల్లో వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. ఇక్కడ ఎలాస్టిక్ అనేది మిడిల్లోనే రావాలి. ఇట్లా కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టు చూసుకొని పెట్టేసుకొని ఒకసారి అయితే రబ్ చేసుకోండి. తర్వాత మనం హ్యాండ్ చుట్టూ ఎంతైతే ఖర్చు కోసం మార్క్ చేసుకున్నామో ఆ డిస్టెన్స్లో స్టిచ్ చేసుకోవడమే. చూడండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. ఇట్లా సింపుల్ వేలో మనం ట్రెండీ డిజైన్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు.
మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ రెగ్యులర్గా ఇలాంటి న్యూ మోడల్స్ అనేవి వస్తూ ఉంటాయి. తప్పకుండా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇట్లాంటి న్యూ మోడల్స్ని ట్రై చేస్తారు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇట్లా నీట్గా అటాచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని. మనం నార్మల్గా బ్లౌజెస్కి డ్రెస్సెస్కి ఎట్లయితే అటాచ్ చేసుకుంటామో ఇక్కడ కూడా సేమ్ ఇట్లా మనం హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాక సెట్ అయిపోద్ది. ఇప్పుడు మనం హ్యాండ్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్స్కి ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మీ హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అక్కడికి పాదాన్ని పెట్టేసుకొని ఫస్ట్ రఫ్ చేసుకోండి. తర్వాత స్టిచ్ చేస్తున్నప్పుడు మనం హ్యాండ్తోని క్లాత్ని అనేది ఫూట్లోకి అనుకోవాలి, వీడియోలో చూపించినట్టు. ఇట్లా మనకు ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా సెట్ అయిపోతాయి. అండ్ కింద మనకు ప్లస్ పాయింట్ వచ్చేటట్టు పట్టేసుకొని ఇట్లా మన క్లాత్ని అంతా ఫ్రిల్స్ లెక్క ఇట్లా పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు కరెక్ట్గా పెట్టేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం సైడ్ జాయింట్స్ కోసం టక్స్ ఇచ్చుకుంటాంగా, ఆ టక్స్ దగ్గర వరకు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇక్కడనే మీకు క్లాత్ ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఇట్లా నీట్గా పెట్టేసుకున్న తర్వాత మనకు హ్యాండ్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ని ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దీనికైతే మనం సైడ్స్కి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోలేం కదా ఫస్ట్. ఇప్పుడు నార్మల్గా హ్యాండ్ అటాచ్ చేసుకొని సేమ్ ఫస్ట్ ఎట్లా స్టిచ్ చేసినామో ఇది కూడా అంతే. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోండి. నాకైతే ఈ ప్రాసెసే ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకు నీట్ లుక్ అనేది ఉంటుంది. ఇట్లా మనం ముందే ఫ్రిల్స్ పెట్టుకోం కాబట్టి మనకి ఎంత అయితే అడ్జస్ట్ అవుతుందో అంతవరకు ఫ్రిల్స్ అనేవి నీట్గా సెట్ చేసేసుకోవచ్చు. చూడండి, నేను హ్యాండ్తోనే క్లాత్ని అనేది ఫూట్లోకి జరుపుకుంటున్నా. సేమ్ అదే విధంగా చేసుకుంటే మనకు ఫ్రిల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ లుక్ అనేది కూడా నీట్గా ఉంటుంది. ఇట్లా రెండింటిని సమానంగా పట్టేసుకొని మనకి ఎక్కడ వరకు అయితే మనం టక్స్ ఇచ్చుకుంటాం కదా అక్కడ వరకు స్టిచ్ చేసుకోండి. చూడండి, ఇట్లా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, మనం అట్లయినా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసుకుంటే మనకు నార్మల్గా నీట్గానే ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.